వినాయకుని కథ. పార్వతీదేవి తన గృహంలో స్నానం చేసేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఆమె తన దేహంలోని పసుపును తీసి ఆ చూర్ణంతో ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు జీవం పోసి తన కుమారుడిగా భావించి అతనికి వినాయకుడు అని పేరు పెట్టింది. వినాయకుడు తన తల్లిని ఎంతో ప్రేమించాడు. ఆమె చెప్పిన మాటలను గౌరవిస్తూ ప్రతి ఆజ్ఞను నిష్టగా పాటించాడు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమవుతూ వినాయకుడిని ద్వారం వద్ద కాపలాగా పెట్టింది. అప్పటి వరకు బయటికి వెళ్ళిన శివుడు తిరిగి గృహానికి వచ్చాడు. శివుడు లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించగా వినాయకుడు తన తల్లి ఆజ్ఞను గౌరవిస్తూ శివుడిని ఆపాడు. శివుడు వినాయకుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో తెలియని బాలుడు ద్వారాన్ని మూసుకుని తనను లోపలికి అనుమతించకపోవడం అతనికి కోపం తెప్పించింది. ఆ కోపంతో శివుడు తన త్రిశూలాన్ని వినాయకుడిపైకి ప్రయోగించి అతని తల మీద కొట్టాడు. వినాయకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. శివుడి క్రోధం తగ్గిన తర్వాత పార్వతీదేవి బయటికి వచ్చి ఈ దృశ్యం చూసి గుండె పగిలింది. ఆమె శోకంతో కేకలు వేస్తూ తన కుమారుణ్ణి తిరిగి జీవితం పొందించాలని కోరింది. పార్వతీదేవి దుఃఖాన్ని చూసి శివుడు చింతించాడు. ఆ తర్వాత నంది ఇతర గణాలను పిలిచి ముందుగా ఎక్కడి ఏనుగు కనిపిస్తే దాని తల తీసుకురావాలని ఆదేశించాడు. వారు ఏనుగు తలను తీసుకురాగా శివుడు ఆ తలను వినాయకుడి శరీరానికి జత చేసి జీవం ప్రసాదించాడు. ఈ విధంగా వినాయకుడు ఏనుగు తలతో పునర్జన్మ పొందాడు. అప్పటి నుండి ఆయన గణపతి, వినాయకుడు, గణేశుడు అని పిలువబడ్డాడు. ఆయనని ప్రతి శుభారంభానికి ముందు పూజించేందుకు ఆరాధించారు. ఎందుకంటే ఆయనను విఘ్నాలు తొలగించే దేవుడిగా భావించారు. వినాయకుడు తన తల్లిదండ్రులను గౌరవిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తూ వారి అవరోధాలను తొలగిస్తూ వారిని విశ్వాసంతో శాంతితో కాపాడుతాడని భక్తులు నమ్ముతారు. వినాయకుని పూజ ద్వారా ప్రతి శుభకార్యం విజయవంతమవుతుందని విశ్వాసం.